అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మట్టి గాజులు వేసుకునే స్త్రీలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 10 విషయాలన్నమాట. లేకపోతే మీ భర్తకు చాలా నష్టం జరుగుతుంది. పెళ్ళైన మహిళలందరూ కూడా ఖచ్చితంగా మట్టి గాజులు వేసుకుంటారు. ఇక స్త్రీలు మట్టి గాజులు ధరించడం వెనుక ఎన్నో రహస్యాలైతే దాగి ఉన్నాయి. ఆడవాళ్లు వేసుకునే గాజుల రంగులను బట్టి కూడా మీ భర్తకు కలిసొస్తుందట. ఇక స్త్రీలు మట్టి గాజులను ధరిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అలానే మీ భర్తకి కూడా అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుంది. అయితే అదృష్టాన్ని తెచ్చే గాజుల విషయం ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. లేకపోతే అదృష్టానికి బదులుగా దురదృష్టం పడుతుంది. ఇక వివాహమైన స్త్రీలు ఎన్ని గాజులు ధరించాలి, ఏ రోజున కొత్త గాజులు కొనుక్కోవాలి, ఏ రంగు గాజులు వేసుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది, ఇలా ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వివాహమైన ఆడవారు చేతులు నిండుగా మట్టి గాజులను వేసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం కలుగుతుంది. కానీ ఇప్పుడున్న రోజుల్లో చాలామంది మట్టి గాజులు ధరించడం లేదు. మరికొంతమంది ఆడవారు ఒక చేతికి గాజులు వేసుకొని రెండో చేతికి వార్షి పెట్టుకుంటారు. ఇలాంటి స్త్రీలకు మాత్రం జీవితంలో కష్టాలు వస్తాయి. అలానే వివాహమైన ఆడవారు చేతికి గాజులు ధరించాలంటే ఉదయం కానీ సాయంత్రంలోనే ధరించాలి. అయితే పొరపాటున కూడా మధ్యాహ్న సమయంలో కొత్త గాజులను చేతికి వేసుకోకూడదు. ఎందుకంటే ఆ సమయంలో కొత్త గాజులు వేసుకుంటే దురదృష్టం పడుతుంది. మీ భర్తకు ఎన్నో ఆటంకాలు వస్తాయి. అలానే ఆడవారు కొత్త గాజులు వేసుకోవాలి అంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ వేసుకోవాలి. ఈ 2 రోజుల్లో కొత్త గాజులు వేసుకుంటే మీ భర్త సంపద రెట్టింపు అవుతుంది. ఇక మిగతా రోజుల్లో సాధ్యమైనంత వరకు కొత్త గాజులు ధరించడం మానుకోవాలి. మరీ ముఖ్యంగా మంగళవారం, శనివారం రోజుల్లో పొరపాటున కూడా కొత్త గాజులు కొనకూడదు. మంగళవారం, శనివారాల్లో కొత్త గాజులను కొని ఆడవారు ధరిస్తే మీ వివాహ జీవితంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఇక స్త్రీలు గాజులు వేసుకునేటప్పుడు మీ మనసులో ఇష్ట దైవాన్ని స్మరిస్తూ చేతులకి గాజులు వేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలుంటాయి. ఇక పగిలిన గాజులను అస్సలు ధరించకూడదు. ఒకవేళ చేతుకున్న గాజులు పగిలితే వెంటనే తీసేయాలి, లేకపోతే దురదృష్టం పడుతుంది. ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు గోశాలకు వెళ్లి గోమాతకు పచ్చగడ్డిని తినిపించి గోవు పాదాల దగ్గర పసుపు రంగు గాజులను సమర్పించండి. ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అలానే మనలో చాలా మంది ప్రతి శుక్రవారం దీపం వెలిగిస్తుకుంటూ ఉంటారు. అలా శుక్రవారం చేసే దీపారాధనలో ఆడవారు పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు 2 మట్టి గాజులను పెట్టి పూజ చేయండి. ఇక పూజ పూర్తయిన తర్వాత ఆ గాజులను మీ చేతికి వేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది. ఇక లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో మట్టి గాజులు ఒకటి. కాబట్టి మట్టి గాజులతో ఒక దండలాగా తయారు చేసి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గాజుల మాలను వేయండి. ఇక మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు దరిచేరకుండా అమ్మవారు మీ ఇంటిని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారు. అయితే వివాహమైన ఆడవారు పొరపాటున కూడా నలుపు రంగు గాజులు, ముదురు నీలం రంగు గాజులు వేసుకోకూడదు. ఇవి ధరిస్తే కుటుంబంలో ఆర్థిక సమస్యలు వస్తాయి. అయితే మనలో చాలామంది కూడా ఎరుపు రంగు మట్టి గాజులను ధరిస్తారు. ఏ స్త్రీ అయితే ఎరుపు రంగు గాజులను వేసుకుంటారో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం కలుగుతుంది. ఎరుపు రంగు మట్టి గాజులను వేసుకుంటే ఆడవారికి శక్తి వస్తుందట. అలానే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఆకుపచ్చ రంగు మట్టి గాజులు వేసుకుంటే ఆ స్త్రీకి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. మీ భర్తకు అదృష్టం, ఐశ్వర్యం కలిసి రావాలంటే వివాహమైన స్త్రీలు ఖచ్చితంగా ఆకుపచ్చ రంగు గాజులను వేసుకోండి. ఇక కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం ఎరుపు రంగు గాజులను కానీ పచ్చరంగు గాజులను కానీ ధరించాలి. ప్రతి శుక్రవారం ఈ గాజులను ధరిస్తే ఇంటిపై సంపూర్ణ లక్ష్మి కటాక్షం కలుగుతుంది. అలానే అమ్మవారి దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అమ్మవారికి ఒక 1/2 డజను గాజులను సమర్పించండి. మీ ఇంటిపై అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. అలానే ఏ స్త్రీ అయితే పసుపు రంగు మట్టి గాజులను ధరిస్తుందో అలాంటి ఇళ్లలో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు. ఇక నారింజ రంగు గాజులను ధరిస్తే ఆడవారు చేసే పనుల్లో అడ్డంకులు రాకుండా ఉంటాయి. మరీ ముఖ్యంగా వ్యాపారాలు చేసే ఆడవారు నారింజ రంగు గాజులను ధరించడం మీ వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి. ఇక మనలో చాలామంది తరచూ టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు తెలుపు రంగు గాజును ధరించండి. ఒత్తిడి సమస్యలని తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక వివాహమైన ఆడవాళ్లు ఖచ్చితంగా కనీసం 1/2 డజను గాజులైనా వేసుకోవాలి.
రెండూ చేతులకు కలిపి 12 గాజులు ఉండాలి. అప్పుడే మీ భర్తకు, మీ సంతానానికి మంచి జరుగుతుంది. ఇక స్త్రీలు వేసుకునే మట్టి గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉన్నట్టుండి మట్టి గాజులు కనుక పగిలిపోతే మీ భర్తకు ఏదో సమస్య రాబోతుందని అర్థం. అలానే ఆడవారి నెలసరి పూర్తయిన తర్వాత అంటే 5వ రోజున చేతికున్న మట్టి గాజులను తీసేసి కొత్త గాజులు వేసుకోవాలి. ఎందుకంటే స్త్రీలు వేసుకున్న మట్టి గాజులకు నెలసరి సమయంలో మైలంటుతుంది కాబట్టి 5వ రోజున స్త్రీలు తలస్నానం చేసి చేతులకు కొత్త గాజులు ధరించాలి. ఇక కొత్త గాజులు లేనివారు పాత వాటినే పసుపు నీటితో శుద్ధి చేసుకుని వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల భర్త ఆయుష్ పెరుగుతుంది. ఇక చాలామంది రాత్రి నిద్రపోయే ముందు గాజులు తీసేసి నిద్రిస్తారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. వివాహమైన స్త్రీలు రాత్రి సమయంలో గాజులు తీసేస్తే మీ కుటుంబానికి ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. మట్టి గాజులు సౌభాగ్యానికి గుర్తు కాబట్టి ఆడపిల్లలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా మీ పుట్టింటి నుండి మట్టి గాజులు తెచ్చుకోండి. అయితే ప్రస్తుత రోజుల్లో చాలామంది చేతులకి మట్టి గాజులు వేసుకోకుండా బంగారు గాజులను ధరిస్తున్నారు. కానీ అవి వేసుకుంటే ఎలాంటి ఫలితం ఉండదు. మీ సంపద కూడా నశిస్తుందట. కాబట్టి బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా వేసుకోవాలి. ఇక అలానే కొంతమంది ప్లాస్టిక్ గాజులను ధరిస్తారు. కానీ వివాహమైన స్త్రీలు అస్సలు వేసుకోకూడదు. అలా ధరిస్తే ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ఒకరు ధరించిన గాజులను వేరొకరు అస్సలు వేసుకోకూడదు. ఇలా చేస్తే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇక మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారికి కుంకుమ బొట్టు పెట్టి తాంబూలంతో పాటు గాజులు ఇచ్చి పంపించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇక ఆడవాళ్లు వేసుకునే గాజుల వెనుక ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఆడవాళ్లు ధరించే మట్టి గాజులు తమ సౌభాగ్యానికే కాకుండా మహిళలకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ప్రతిరోజు స్త్రీలు మట్టి గాజును ధరిస్తే గర్భాశయ రోగాలు తొలగుతాయి. ముఖ్యంగా నెలసరి సమస్యలతో ఇబ్బంది పడేవారు క్రమం తప్పకుండా మట్టి గాజును వేసుకోండి. నెలసరి సమస్య రాకుండా ఉంటుంది. ఇక మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు నలుపు రంగు వేయండి. దాని ద్వారా నరదిష్టి తగలకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఆడపిల్లలను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ చేతి నిండా మట్టి గాజులు వేసుకుని ఇల్లంతా తిరుగుతూ ఉంటే ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఆడపిల్లలకు గాజులు వేసుకోవడం ఇలాంటివి ఖచ్చితంగా అలవాటు చేయాలి. ఇక స్త్రీలు మట్టి గాజులు వేసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది. ఇలా గాజులు వేసుకుని పనిచేసే మహిళలకు తొందరగా అలసట రాదు. మట్టి గాజులు ధరించడం వల్ల స్త్రీల శరీరంలో వేడి కూడా తగ్గుతుంది. మహిళల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. హార్మోన్ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మట్టి గాజులు ధరించడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా హాయిగా ఉంటారు. అయితే గర్భిణీ స్త్రీలు మాత్రం చేతులు నిండుగా మట్టి గాజులు వేసుకోవాలి. గర్భిణీ స్త్రీలు ఎన్ని గాజులు వేసుకుంటే పుట్టే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతారట. కాబట్టి శ్రీమంతం సమయంలో గర్భిణులకు గాజులు తొడుగుతారు. ఇలా గాజుల విషయంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. సో విన్నారు కదండి. ఈ వీడియో మీ అందరికి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.